ఈ రోజు మనకు దావీదుకి శత్రువులు ఉండడం వలన, దావీదుకి పగవాళ్ళు ఉండడం వలన దావీదు 40 యుద్ధాలు చేశాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశానికి రాజుగా నిలబడిపోయాడు. ఎప్పుడు మనం తిట్టేవాడు ఉండాలి, ఎప్పుడు మనం అనేవాడు ఉండాలి, మనం అవమానించేవాడున్నా, మనం దూషించేవాడున్నా, మనం తిట్టేవాడున్నా, మనం చూసి వాళ్ళనేవాడున్నా, ప్రియారా వాళ్ళు ఎంతగా మన ప్రొటెక్షన్ చేస్తారంటే వాళ్ళ ఏడుపులను బట్టి, వాళ్ళ బాధను బట్టి, వాళ్ళ నష్టాలను బట్టి, వాళ్ళు మనం కోరుకున్న చెడ్డలను బట్టి మన ప్రభువుని సింహాసనం చూస్తున్నాడు. నా కొరకు నువ్వు శత్రువులు అవమానిస్తున్నావు, నష్టాలు అవమానిస్తున్నావు, నేను ద్వేషించేవారు, దూషించేవారు, పగవారి మధ్యలో నన్ను నమ్ముకొని నా నామాన్ని గర్పరుస్తున్నావు. ఆనాడు అబ్రహాం కలిగిన ఆశీర్వాదమే కాదు, అబ్రహాం కూర్చున్న ఆ దేశము దీవెన నీకు ఇస్తాను. అందుకే మానవుడి జీవితంలో ఎప్పుడు కూడా శత్రువుల గురించి ఎప్పుడు కూడా లెక్క చేయదు. దావీదు లెక్క చేయదు. తన భార్య బిడ్డలు కూడా దొంగిలి తీసుకెళ్ళిపోయినా కూడా దావీదు ఏడ్చాడు, కానీ శత్రువుల మీద పగ తీసుకోలేదు. ఆ పగ తీర్చడానికి దేవుడు అప్పగించుకున్నాడే కానీ ఏనాడు కూడా ఎవరిని కూడా అవమానించలేదు. దేవుడికి స్తోత్రం. అందుకనే 112 వాక్యంలో తన శత్రువుల విషయమైన తన కోరికను నెరవేరు వరకు వాడు భయపడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, మీకు విషయం మీకు తెలుసుకోవాలి ఏంటంటే, పెద్దయ్య గారు పాపం ఆయన నిద్రించి ప్రలోభంలో ఉన్నాడు కాబట్టి చాలా సంతోషం. అయితే ఏంటంటే ఈ రోజుల్లో చదువు అనేది లేకపోతే మనిషి సమాజంలో విలువ అనేది లేదు. అయ్యగా చదువుకోమని ఎంత చేసేవాడు తెలుసా? నేను అనుకునేవాడు మా తండ్రి మాకు శత్రువుగా తయారైన అనుకునేవాడు. ఆ రోజు దేవుడికి స్తోత్రం. పొద్దున్నైతే కలబట్టడం చూసినేవాడు. ఎలా చదవట్లేదేంటి, చీ బొమ్మరాయి చదువు, కలబట్టుకొని చల్లదా 4కి లేచి చదువు, అలా చదివించబట్టి ఈ రోజులో 4 ముక్కలు నేర్చుకుని మీకు చెప్పగలుగుతాను. స్తోత్రం చెప్పండి. చదువుకుంటున్న యవనస్తులారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోవద్దు. మీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. రేపటి రోజున నువ్వు అనుకుంటావు, మా తల్లిదండ్రులు ఆ రోజు మా కోసం ప్రయాసపడబట్టే ఈరోజు మంచి ఉద్యోగాలు తీసుకొస్తున్నాం. ఈ రోజు నీకు అలాగుంటది. ఈ రోజు నీకు శత్రువుగా ఉండొచ్చు. ఈ రోజు నిన్ను బాధ పెట్టేవాడు నీకు కనపడచ్చు. నిన్ను బాధ పెట్టేవాడే నీకు గాయం చేసేవాడే నీకు బుద్ధి పెడతాడు. హల్లెలూయా. అందుకనే చాలా మంది అనుకుంటారు, మా అమ్మాయి మాకు శత్రువు, మా అన్నయ్య మాకు శత్రువు, మా కుటుంబం మాకు శత్రువు అయిపోయింది, మమ్మల్ని నిద్రపోనీరు, తాగనీరు, కూర్చోనీరు. ప్రియులారా, యవనస్తులారా, మీకోసం ప్రయాసపడి మీ తల్లిదండ్రుల్ని శత్రువులకు మాకండి. వాళ్ళు మీ ప్రయాస కోసం వాళ్ళు ఉపవాసాలు ఉండి కష్టాలు పడి ఇబ్బందులు పడి కూలి చేసి మిమ్మల్ని పోషించి గొప్పవాళ్ళని చేస్తున్నారు. ఎందుకో తెలుసా? రేపటి నా కొడుకు గొప్పవాడు కావాలి, నా కూతురు గొప్ప స్థానంలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఈరోజు ఆ తల్లిదండ్రులే కొంతమంది శత్రువులుగా కనపడుతున్నారు. దేవుడికి స్తోత్రం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు మంచి ఉద్యోగం చేయాలన్నా, ఈ రోజు నువ్వు మంచి స్థాయిలో ఉన్నావు, ఈ రోజు మంచిగా ఉన్నావు అంటే కేవలం నీ తల్లిదండ్రులే. వాళ్ళ ప్రార్థన ప్రయాసం పిల్లలకు దీవెనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది నేను చెప్పే విషయం ఏంటంటే, చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, గోజాడుతున్నారు, బాధపడుతున్నారు. అయ్యో, అందరితో వాడు నా కొడుకుని తీసుకొస్తే పోయేది, నా కుమార్తెను తీసుకొస్తే పోయేది. ఈ రోజు వాడు తాగుబోతులు అయిపోయారే, ఈ రోజు వాడు చెడిపోయారని నెత్తి నోరు కొట్టుకున్నా ఏడ్చిన ఉపయోగం ఉండదు. పిల్లల్ని మనము క్రమశిక్షణలోకి వాళ్ళకి తీసుకొస్తేనే, లేకపోతే వాళ్ళే నీకు శత్రువులుగా మారిపోయి నువ్వు నాకు ఏం చేశావని నేను నిలదీసి అడిగే పరిస్థితి వస్తుంది. నీ పిల్లల గురించి బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. శత్రువుల విషయమైనటువంటి దావీదు ఏనాడు, అయ్యా ఇంతమంది శత్రువులు పెట్టావు, ఇంతమంది నా చుట్టూ శత్రువులు, సైన్యంలో శత్రువులు ఉన్నారు, ఇంటిలో శత్రువులు ఉన్నారు, అడవిలో శత్రువులు ఉన్నారు, రాజ్యంలో శత్రువులు ఉన్నారు, కానీ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. సౌలు
శత్రువుగా ఉన్నాడని ఏ నాడు కూడా దేవుడి మీద సడగడం కానీ కొనవడం కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా? తన సొంత కొడుకే శత్రువుగా మారి కత్తి పట్టుకొని చంపడానికి వస్తే యోబాబుతో అన్నాడు, నాయన నా కొడుకు నన్ను చంపడానికి వస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాడికి 4 మాటలు చెప్పు అంటే లేదు. ఆయన చంపడానికి వస్తున్న వాడిని ఏం చేశాడో తెలుసా? సింహాసనం దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూ, ప్రభువా నా కుమారుడు యుద్ధంలో చనిపోవద్దు, నా కుమారుడు క్షేమంగా ఉన్నాడు. కన్న తండ్రి మీదే కషాయం వాడిలాగా దావీదు మీద కత్తి పట్టుకొని చంపడం నరకడానికి వచ్చినప్పుడు వీళ్ళారా ఆ కొడుకు విషయంలో దావీదు ఎంత ప్రయాసపడ్డాడు. ఎందుకో తెలుసా? దావీదు యుద్ధం చేస్తే కొడుకు చచ్చిపోతాడు, కొడుకు అన్యాయం అయిపోతాడని, కొడుకు వస్తున్నాడని తండ్రి ఏం చేశాడో తెలుసా? చెప్పులు చేత పట్టుకొని భార్య పిల్లలను తీసుకొని పరిగెత్తాడు. చేతగాని వాడు కాదు, బలహీనుడై కాదు, కొడుకును చంపలే కాదు, కొడుకు చచ్చిపోతాడు. స్తోత్రం. కొడుకు అన్యాయం అయిపోతాడు. నా 9 మాసాలు మోసి పెంచిన ఈ చేతులతో నా కొడుకుని ఎలా చంపుకోవాలని అందుకే నేను పరిగెత్తాడు పిల్లలు అదుల్లాము గృహంలోకి వెళ్ళిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో నేను ముగింపులో వచ్చేయడానికి సిద్ధంగా